शतमानं भवति। బాను, నువ్వు కూడా కూర్చో. లేదండి, నేను ఆయన ఒకేసారి తింటాము. మీరు తినండి. ఏంటండి ఇది? ఎందుకు అలా ఉన్నారు? మీకు ఆకలి లేకపోతే తర్వాత తింటానని చెప్పొచ్చు, కానీ మీ మాటల్లో చిరాకు కనిపిస్తోంది. ఎందుకు? అసలు ఇక్కడ జరుగుతున్నది నాకు నచ్చలేదు భాను. మురారి బాధలో ఉన్నాడని మనం వచ్చాం. నువ్వు తనతో మాట్లాడావు, నార్మల్ అయ్యాడు. కానీ ఏదో నువ్వు ఇంట్లో మనిషిలాగా ఇక్కడే ఉండిపోయే వ్యక్తిలాగా నువ్వు అలా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళతో నువ్వు కలుపుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా చిరాగ్గా ఉంది. అదేంటండి అలా మాట్లాడతారు? తన పరిస్థితి ఏంటో తెలిసే కదా తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? చూడు భాను, ఒక మనిషి దూరం అయిందంటే బాధ ఉంటుంది, నేను కాదనలేను. కానీ లేదు రాదు అనుకున్న మనిషిని ఊహించుకుంటూ తను ఎప్పుడు మన కళ్ళ ముందే ఉందని, తన రూపంలో ఉన్నవాళ్లు కూడా తనే అన్నట్టుగా మాట్లాడడం వినడానికి చూడ్డానికి చాలా చిరాగ్గా ఉంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ముందా పని చూడు. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా? చక్రి, అక్కడ ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? మొత్తం మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా? లేదు పెద్దమ్మా, నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. భాను అక్క కూడా లేదు కదా, అందుకే ఇప్పుడు వీళ్ళకి మంచి అవకాశం దొరికింది. ఎలాగైనా సరే నన్ను ఇంట్లోంచి పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంక నేను ఇక్కడ ఎక్కువ రోజు ఉండలేనేమో పెద్దమ్మా. ఫోన్ ఇటీయమ్మా. రేయ్, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అక్కడ ఉండాలి, ఆ నీలిమ అంతం మనం చూడాలి. అది చేసిన దానికి అంతకంతా దాని జీవితానికి లెక్క కట్టాలి. అందుకే కదా నీతో ఇంత నాటకం ఆడిస్తున్నాం. చూడు చక్రి, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదని భాను నాకు నేర్పించింది. కానీ ఒక ఆడపిల్ల మనిషి జీవితాలతో ఆడుకుంటే ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఈ నీలిమ నిరూపించింది. ఆ ఇంట్లో మమ్మల్ని మార్చిన మనిషి ఉంది, అదే ఇంట్లో మమ్మల్ని ఏమార్చిన మనిషి కూడా ఉంది. అందుకే భాను అంటే మాకు అంత గౌరవం, ఈ నీలిమ మీద అంత పగ. దాని పొగరు దిగే వరకు, దాని పతనం చూసే వరకు, అది కుళ్ళి కుళ్ళి ఏడ్చి మోకాళ్ల మీద నిలబడి క్షమాపణ అడిగే వరకు దానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలు వీడు ఎవరితో మాట్లాడుతున్నాడో, వీడి సంగతి ఏంటో చూడాలి. ఏదో రకంగా వీడి గురించి తెలుసుకోవాలి. వీడితో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తులెవరో, వీడితో ఏం మాట్లాడుతున్నారో, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో మొత్తం కనిపెట్టాలి. ఇలా నువ్వు మాత్రం ఎవరెన్ని బెదిరించినా వాళ్ళింట్లో నుండి రాకుండా అక్కడే ఉండు. అలాగే పెద్దమ్మా, నేను ట్రై చేస్తాను. ఉంటాను. ఏంటి శ్రీమతి, ఎలా వచ్చావు?
నేను నీ శ్రీమతిని కాదు అని నీకు తెలుసు. అయినా సరే నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. నువ్వు నన్ను భర్తని కాదన్నా కూడా నేను మాత్రం నిన్ను భారీగా ఊహించుకున్నాను కదా. పిలవకుండా ఎలా ఉంటాను? అది సరే కానీ నువ్వు టిఫిన్ చేసావా? దీనికి ఏమైనా పిచ్చా వాణ్ణి అడుగుతోందేంటి? ఇప్పుడు ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు? భాను అక్కుంటే తమ్ముడు తమ్ముడు అంటూ ప్రేమగా నన్ను అడిగేది. ఇప్పుడు నా మీద పగతో ఉన్నవాళ్లే తప్ప తిన్నావా చచ్చావా అని అడిగే వాళ్ళు ఎవరూ లేరు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత కాదనుకున్నా నువ్వు కూడా ఒక మనిషివే కదా. నీ ఆకలితో ఉంచుట నాకు ఇష్టం లేదు. పద టిఫిన్ చేద్దువు గాని. ఏంటి నీలిమా, ఇదంతా నా మీద ప్రేమే? నీ ఊహల్లో నువ్వేమనుకున్నా నేను మాత్రం నిన్నొక్క మనిషిలాగే చూస్తున్నాను. ఆకలితో ఉండకూడదు అనుకుంటున్నాను. అందుకే టిఫిన్ పెట్టాలని అనుకుంటున్నాను. నచ్చితేరా లేకపోతే నీ ఇష్టం. నువ్వు అలా పిలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? పదా. అసలు నీకు బుద్ధుందా లేదా? వీడి నీడ కూడా నీ మీద పడకూడదని మేం ప్రయత్నిస్తుంటే నువ్వేంటి వీడిని పిలిచి టిఫిన్ తింటావా, టీ తాగుతావా, భోంచేస్తావా అని అతిథి మర్యాదలు చేస్తున్నావు? ఏమీ చెయ్యకపోతేనే ఈ ఇంటి అల్లుడుగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. ఇంకా వీణిలా బతిమాలుతూ ఉంటే వాడు చెప్పిందే నిజమవుతుంది. నీకేమైనా మతిపోయిందా నీలిమా? వీడిని ఇంట్లో నుంచి పంపించేయాలి, తన్ని తరిమేయాలి, అంతేకాని వీడికి టిఫిన్ పెట్టడం ఏంటి? చూడండి, తను అబద్ధం చెప్తున్నాడు. మనకి కోపం ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో ఒక మనిషి ఏమీ తినకుండా అలా పస్తులుండటం నాకైతే ఏమి నచ్చలేదు. అందుకే తినమని చెప్తున్నాను. ఇది ప్రేమ అని తను అనుకుంటున్నాడు, బాధ్యత అని నేననుకుంటున్నాను. ఎందుకు ఈ మితిమీరిన అభిమానమని మీరనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే తను ఆకలితో ఉన్నాడు, టిఫిన్ పెడుతున్నాను, అంతకు మించి ఇంకేమీ లేదు. ఏంటి ఏమీ లేదు? వాడికి టిఫిన్ పెట్టడం కాదు, మేము నీకు గడ్డి పెట్టాలే. అసలు వాడి గురించి ఆలోచించద్దు అని మేము చెప్తుంటే నువ్వేంటి వేదాంతం అని నాకు వల్లిస్తున్నావు? పెద్దమ్మా, చెప్పాను కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని. దయచేసి తప్పుకో. చూడండి, మారక నా నీలిమ మనసు మారిందే. తను నా వైపు తిరుగుతోంది. ఇప్పుడు మీరు అడ్డొచ్చారనుకోండి, మా భాను అక్కకి ఫోన్ చేసి మీరే మా జీవితానికి అడ్డుపడుతున్నారని మీ మీద కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త. ఒరేయ్, ముందు నీ ఒళ్ళు జాగ్రత్త, లేదంటే పళ్ళు రాలిపోతాయి. చక్రి, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వురా. హా? అరే, కూర్చో. తిను. చూడు నీలిమా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, నా గురించి ఇంతలా ఆలోచిస్తావని, నువ్వే నీ చేత్తో నాకు టిఫిన్ పెడతావని నేనెప్పుడూ అనుకోలేదు. అన్నట్టు ఇందులో ఏమీ కలపలేదు కదా? ఎందుకు కలపలేదు? అంత విషం కలిపింది తిని చచ్చిపో. నిజంగా అలా కలిపేదైతే నిన్ను పిలిచి ఇలా పెట్టదు. నా చెల్లి అమాయకురాలు కాబట్టే దాని జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు. అదే నేనైతేనా ఖచ్చితంగా గన్నేరు పప్పు పచ్చడి చేసి మరీ పెట్టేదాన్ని. దెబ్బకి చచ్చూరుకునేవాడివి. చూడండి, తింటున్న వాళ్ళని అలా తిట్టకూడదు. మీరేం మాట్లాడకండి. చక్రి, నువ్వు తిను. చక్రి, నువ్వు తింటూ ఉండు.
వార్డెన్ పెద్దమ్మనుంది. ఎవరి వార్డెన్ పెద్దమ్మ? వీడు చెప్తున్నట్టుగా నిజంగా చేరదీసిన మనిషేనా ఇంకెవరైనానా? అంటే ఈ నాటకమంతా ఆడిస్తుంది దేవమ్మా? ఏంటి ఊర్మిళ, ఒంటరిగా అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? గడిచిపోయిన గతం గురించండి. అది మిగిల్చినటువంటి గాయం గురించి. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ అందులోనే కొంచెం ఆనందం ఉంది. ఏంటి ఊర్మిళ, బాధలో ఆనందం ఎలా ఉంటుంది? ఉందండి. ఈ ఇంట్లో భాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంది, ఎన్నో కష్టాల్ని చూసింది. అయినా సరే ఎంతో సహనంతో సీతని మించిపోయి మనందర్నీ మార్చుకుంది. ఇదిగో ఈ ఇంటిని ఒక నందనవనంగా మార్చుకుంది. ఒకప్పుడు ఎవరైతే ఈ ఇంట్లో ఉండకూడదని నేను ఆ రోజు అనుకున్నానో అలాంటి భాను ఈ ఇంట్లో లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందోనని భయమేసే స్థితికి తీసుకొచ్చిందండి. కాని తను మనందరికీ దూరమైపోయింది అన్నట్టుగా కొన్ని నెలల పాటు తన జాడ కూడా తెలియకుండా భాను ఉండిపోయింది. అప్పుడే కదా భాను లేదు, ఎప్పటికీ రాదు అని, కార్తీక్ ఒంటరిగా బాధపడకూడదు అని నీలమనిచ్చి పెళ్లి చేశాం. కాని భాను మళ్ళీ తిరిగొచ్చింది. భాను మనింటికొచ్చినందుకు నాకెంతో ఆనందంగా అనిపించింది. కాని అప్పటికే కార్తీక్కి నీలిమకి పెళ్లి జరిగిపోయింది. ఏ ఆడదైనా ఆస్తులు పోతే ఊరుకుంటుంది, ఐశ్వర్యం పోతే ఊరుకుంటుంది. అలాగే భర్తతో పాటు చివరికి అడవుల్లోనైనా నడుస్తుంది. కాని భర్త జీవితంలో తానుండగాని ఇంకో వ్యక్తి వచ్చింది అంటే మాత్రం ఏ ఆడది కూడా ఊరుకోదండి. అలాంటి భానుకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో భానుకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. చక్రి అనేవాడు ఇంట్లోకొచ్చి లేనిపోని అలజడులన్నీ సృష్టిస్తున్నాడు. నీలిమ భర్తని అని భాను ముందు నమ్మిస్తున్నాడు. అది కాదు అని మనం చెప్పలేము. వాడు కాదు అంటే మరి తాళి కట్టింది ఎవరు అని భాను అడుగుతుంది. మనం కార్తీక్ అని చెప్పే పరిస్థితి లేదు. ఊర్మిళ, ఏ రహస్యము ఎప్పుడూ రహస్యంగానే ఉండిపోదు. అగ్నిపర్వతం బద్దలైపోయినట్టుగా ఈ రహస్యం కూడా ఏదో ఒకరోజు బద్దలవుతుంది, నిజం బయటకొస్తుంది. నిజమేనండి. నిజాన్ని ఎవరూ దాచలేరు. నిప్పుని బంధిస్తే మొత్తం దహించేస్తుంది. అలాగే నిజాన్ని దాచాలి అనుకుంటే ఏదో ఒకరోజు అది దావానల్లా బయటకొస్తుంది. అప్పుడు దాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. కాని ఆ క్షణం వచ్చినప్పుడు భాను ఎలా ఉంటుంది, తను ఎలా మారిపోతుంది, ఎలా మాట్లాడుతుందో అని ఇవన్నీ తలుచుకుంటుంటే అనుక్షణం భయం వేస్తుందండి. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం చెప్పడానికి అన్నయ్య కూడా ఇప్పుడు మన దగ్గర లేరు. మనిద్దరం ఇలా ఒంటరి వైపోయాం. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలా అని నాకు ఒకటే కంగారుగా ఉందండి. నిజమే ఊర్మిళ, వాసు ఇక్కడ లేకపోతే నాకు కూడా ఏం తోచట్లేదు. ఉండు, వాడక్కడ ఉండకూడదు, వెంటనే వచ్చామని ఫోన్ చేస్తాను. ఏంట్రా, నువ్వు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నావురా. ఇక్కడ పనులన్నీ అయిపోయాక వచ్చేస్తానులేరా. ఆ పని సంగతేంటో నాకు తెలీదురా. నువ్వు అవన్నీ ముగించుకొని మీరు మాత్రం ఇక్కడికి రావాలి. ఇక్కడ సమస్యలు వేరే లెవెల్లో ఉన్నాయిరా. ఏమైందిరా? చెప్పాను కదరా, చక్రి అనేవాడు రోజు రోజుకి మరింత రెచ్చిపోతున్నాడు.
వాడు చేసే ఓవర్ యాక్షన్తో ఏ రోజు భాను దగ్గర నిజం బయటపడుతుందో ఆ రోజు ఇంట్లో ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నావురా. రేయ్, మీరు తొందరగా వచ్చేయండి రా ప్లీజ్. సరేరా, ఇవాళ రేపు వచ్చేస్తాం. సరేరా, వచ్చేసే తొందరగా. బాను, అమ్మా, బాను కనిపించట్లేదండి, ఎక్కడుంది? బాను బయటికెళ్ళింది. అదేంటమ్మమ్మ అలా అంటావు? మావయ్య గుడికి వెళ్దాం అన్నాడు కదా, బానుని కూడా తీసుకెళ్దాం అంటున్నాడు. ముగ్గురం కలిసి వెళ్దాం అనుకున్నాం. ఏంటి కిట్టయ్యా, బానుని తీసుకుని గుడికి వెళ్దాం అనుకున్నావా? తప్పేముందమ్మా, ఈ ఊరు అమ్మవారికి ఎంత మహిముందో అందరికీ తెలుసు కదా. ఆవిడ సమక్షంలోనే బాను పురుడు పోసుకుంది కదా. ఇప్పుడు తన పాపతో సంతోషంగా ఉంది. అందుకే మళ్ళీ బాను కూడా గుడికొస్తే బాగుంటుంది అనిపించింది. బాను అంటే బాను ఒక్కతే కాదు, కార్తిక్ బాను ఇద్దరు వస్తారు కదా. వద్దు కిట్టయ్యా, నీ గురించి ఆలోచించి బాను నేను ఇక్కడికి పిలిచాను. తను నిన్ను మామూలు మనిషిని చేసింది. కానీ అదే తన ఇంట్లో సమస్యకు కారణమవుతుందని నేను ఊహించలేకపోయాను. ఇప్పుడు నువ్విలా బానుని గుడికి రమ్మంటే అది మరింత సమస్యకు దారి తీస్తుంది. అది నాకిష్టం లేదు, అందుకే వద్దంటున్నాను. అదేంటమ్మా, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నేను తప్పు చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? నా కొడుకేంటో నాకు తెలుసు. తనకి సాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం, తప్పు చేయడం రాదని నాకు తెలుసు కిట్టయ్యా. కానీ మనం అభిమానంతో చేసినా ఎదుటి వాళ్ళకి తప్పుగా కనిపించొచ్చు. బాను ఒంటరి ఆడపిల్ల కాదు, ఒకరి ఇల్లాలు. ఆ భర్త చాటునే తనుండాలి, ఆ భర్త మాటే తను వినాలి. ఏంటమ్మమ్మా, నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది. కార్తీక్ గారు భానునేమైనా అన్నారా? నేను కార్తీక్ పేరు చెప్పకపోయినా మీకెందుకు అనుమానం వచ్చింది? అంటే ఏం లేదు, భాను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. కార్తీక్ గారు తోడుగా వచ్చినా సరే ఎందుకో దూరంగానే ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని అడ్డుతెర ఒకటి ఉందనిపిస్తోంది. ఇప్పుడు నీ మాటలు వింటుంటే అది నిజమేమో అనిపిస్తుంది. చిన్నపిల్లవైనా బాగానే గుర్తుపట్టావు. ఏంటమ్మా, బానుకి కార్తిక్కి మధ్య ఏదైనా గొడవ జరుగుతుందా? కిట్టయ్యా, నువ్వన్నం తినలేదని బాను రాధలా వచ్చి నువ్వన్నం తినేలా చేసింది. అక్కడ తను నీలోని బాధను చూసింది. నిన్ను మామూలు మనిషిని చేయాలని ఆలోచించింది. తను చేసిన ప్రయత్నం ఫలించి నువ్విలా మారావు. కానీ అది కార్తీక్కి నచ్చలేదు. బానుని నిలదీశాడు. నువ్వు బానులాగే ఉండాలి తప్ప రాధలాగా ఎందుకు మారావని వాళ్ళిద్దరి మధ్య రాత్రి చిన్న గొడవ జరిగింది. బాను ఎన్ని విధాలు నచ్చ చెప్పాలని చూసినా కార్తీక్ వినిపించుకోలేదు. ఎంతైనా భార్యాభర్తల మధ్యలో ఇంకొకరు మాట్లాడకూడదని నేను కూడా ఏం మాట్లాడలేదు. కానీ మన ఇంటి సమస్య వల్ల బాను జీవితంలో సమస్యలు రాకూడదనేది నా ఆలోచన. ఇంకెప్పుడు నువ్వు బానుని ఇలా గుడికి తీసుకెళ్తానని మాట్లాడే ప్రయత్నం చేయకు. చూడండి, ఇక్కడ అభివృద్ధి జరగాలని మీరు కోరుకున్నారు, మీకు మేలు జరగాలని మేం కోరుకున్నాం. కానీ మన మధ్య ఒక అడ్డుగోడలా వెంకటాచలం నిలబడ్డాడు. మీ భూమి తాలూకు కాగితాలు తన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి తనని మీరు ఎదిరించలేకపోయారు. ఇక్కడ జరుగుతున్న మంచిని తను సహించలేకపోయాడు. కాబట్టి మిమ్మల్ని బెదిరించాలని చూశాడు. కానీ అన్ని సమస్యలకు పరిష్కారం నిన్న రాత్రితో పూర్తయింది. ఏదైతే మీరు సంతకాలు పెట్టిన కాగితాలున్నాయో అవన్నీ నేను కాల్చేశాను. ఇప్పుడు ఆ వెంకటాచలం మీరిచ్చిన డాక్యుమెంట్లు చూపించి మిమ్మల్ని ఎలాంటి బెదిరింపులకి గురిచేయలేడు.
అందుకని ధైర్యంగా వచ్చి గడ్డి కూడా మొలవని మీ భూమిని మాకు అప్పగించండి. అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టి అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత నేను చూసుకుంటాను. బాబు, మా కోసం మీరు ఇంత దూరం వచ్చి ఇంత శ్రమపడి ఇదంతా చేశారు. ఈ ఊరంతా మీకెప్పటికీ రుణపడి ఉంటుంది బాబు. చూడండి, నేను ఇదే మట్టిలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. దోసపాడును చూసినప్పుడల్లా నాకు మా అమ్మను చూసినట్టు అనిపిస్తుంది. అమ్మ రుణం తీర్చుకోవాలని, అమ్మను చూడాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఈ ఊరు, ఈ చుట్టుపక్కల ప్రాంతం మాకు తల్లి లాంటిది. అందుకే మీ అందరికీ ఏదైనా మేలు చేస్తే మా అమ్మకు చేసినట్టే ఉంటుందని మేం భావించి ఈ పని చేశాం. ఇందులో మేమెవ్వరికీ రుణపడి ఉండం. మాకు ఎవరూ రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. బాబుగారు, పల్లెటూరులో ఉపాధులు లేవు. పట్టణాలు వెళ్ళిపోతే మళ్ళీ ఊరి వైపు కూడా కన్నెత్తి చూడని వాళ్ళని చూశాము. కానీ మీరు ఇంత స్థాయికి ఎదిగిన ఉన్న ఊరిని కన్నతల్లిలా గుర్తుపెట్టుకుని ఈ ఊరు కోసం ఇంతలా చేస్తున్నారు. నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తులు బాబు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలే చెప్పేస్తుంది. మీరు ప్రేమించిన మనిషి దూరమైనప్పుడు ఎంతగా బాధపడ్డారో నేను కళ్ళారా చూశాను. మీరు ప్రేమించిన మనిషి ఈ జన్మకి మీకు దక్కనంత దూరంగా వెళ్ళిపోయింది. కానీ మిమ్మల్ని ప్రేమించిన మనిషి మీ కళ్ళ ముందే ఉంది.